హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మేము నార్త్ హ్యాట్లో వచ్చాం. ఈ నార్త్ హ్యాట్లో ఆల్రెడీ నేను నా వీడియోలో ఒక 2-3 సార్లు అయితే చూపించాను మీకు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చేపలు పట్టడానికి వచ్చాం. ఈ ప్లేస్లోని పెద్ద పెద్ద చేపలు పడతాయి. మేము యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకరికి ఇంత పెద్ద పెద్ద ట్రౌట్స్ అయితే పడ్డాయి అనమాట. మేము యాక్చువల్లీ సాల్మన్ ఫిషింగ్ కోసం వెళ్దాం అని చెప్పి అనుకున్నాం, కానీ ఎందుకు వెళ్ళలేదు ఆ ముచ్చటంతా మీకు తర్వాత చెప్తాను. ఆ కథ అంతానే, ఆ స్టోరీ అంతా అసలు ఎందుకు వెళ్ళలేదు ఏంటని చెప్పి, అండ్ సాల్మన్ గురించి కూడా ఒక చిన్న స్టోరీ ఉంటుంది, అది చెప్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో మీరు అక్కడ చూసినట్టయితే అక్కడ బోట్ రెంటల్స్ ఉన్నాయి చూడండి. ఈ మోటార్ బోట్స్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం స్టార్టింగ్లోనే, కానీ ఈ మోటార్ బోట్స్ చాలా రేట్ చెప్పారు. గంటకు $100 అంట. గంటకు 100 అంటే మరీ టూ మచ్, అది అంటే 6,000 గంటకి. సో మేము మామూలు కాయకులు తీసుకుని నది మధ్యలోకి వెళ్తాం, వెళ్ళి చేపలు పట్టడానికి అయితే వెళ్తాము. సో ఆల్రెడీ అని అడిగాం రేటు. సో మేము వెళ్ళి మా ఫిషింగ్ రాడ్ని ఇంకా మా ఎక్విప్మెంట్ అవి తీసుకొని వస్తాం అనమాట. వచ్చి ఆ తర్వాత ఆల్రెడీ అడ్వాన్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడికి వెళ్ళి మనం బోట్ రెంట్ చేసుకుని ఈ నదిలోని మనం వెళ్తా దారిలో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఇదిగోండి మనం వచ్చాం ఇక్కడికి. ఇక్కడ మనం రెంటల్ తీసుకోవచ్చు. మనం తీసుకుంటుందేమో ఒక డబల్ కయాక్, ఇది డబుల్ కయాక్ ఇది ఇలాంటిది. ఇంకోటి ఏమో ప్యాడల్ బోట్ తీసుకుంటున్నాను. మనం లైఫ్ జాకెట్ తీసుకుందాం. లోపల మనోడేమో డబ్బులు కడుతున్నాడు. సో ఇంకోటి తీసుకునేది వచ్చేసి మేము ఇది ప్యాడల్ బోట్. ఇది ఎందుకు తీసుకుంటున్నాం అంటే కొంచెం ఏమైనా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందని చెప్పి ప్యాడల్ బోట్ తీసుకుంటున్నాం అనమాట. సో మేము ఇక్కడ ప్యాడల్ బోట్ తీసుకున్నాము. ప్యాడల్ బోట్ తీసుకొని తొక్కుంటే వెళ్తున్నాము. కాకపోతే చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. మన దినేష్ అన్న దిలీప్ అన్నాలేమో ఈ కాయాక్ తీసుకున్నారు, డబల్ కాయాక్ ఇది. సో ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం దూరమే వెళ్ళాలి చేపలు పట్టడానికి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చేపలు అయితే పడదాము. ఒక నిమిషం ఆగండి అన్న, ఆగు. ఇద్దరం గుద్దుకున్నాం, బట్ ఎవరో ఒకరు ఆగితే కనుక ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారా ఈ బ్రిడ్జ్ అంతా ఎంత అందంగా ఉందో. మనం ఈ బ్రిడ్జ్ని ఆ బ్రిడ్జ్ దాటుకొని మనం అలా తిన్నంగా వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. సో ఇప్పుడైతే కంటిన్యూ అవుదాం. చూసారా ఇది మేము తెచ్చుకున్నాయన్నీ దీని మీద పెట్టా. మొత్తం మా బ్యాగ్స్, ఇక్కడేమో ఫోన్ పెట్టుకున్నాం. ఇది మా ఫిషింగ్ రాడ్ ఇది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం, మనం వెళ్ళి ఫిషింగ్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్దాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము. నా ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. ఈ రెస్టారెంట్ పేరు పిల్స్ అనేది, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టే అందరూ కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతారు చూడండి. లాస్ట్ టైం నేను ఈ బ్రిడ్జ్ కూడా పెట్టే, బ్రిడ్జ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ. కాకపోతే మేము కొంచెం దూరం వెళ్ళాలి చేపలు పట్టడానికి. అక్కడ దాకా వెళ్ళి తొక్కేసరికి ఏమవుతుందో తెలియవు మా కాళ్ళు. అలా తొక్కుతూనే ఉండాలి, దీన్ని అలా ప్యాడిల్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు కాయాక అది స్పీడ్గా వెళ్తుంది. అది ఇదే కొంచెం టాస్క్. బ్రిడ్జ్ మధ్యలో వెళ్ళొద్దని చెప్పని అన్నాడు. మనం ఇటు నుంచి వెళ్తున్నాం ఇందులోంచి. అసలు జస్ట్ వావ్, అసలు చూడండి అసలు మొత్తం అంత ఎలా ఉందో చూడండి. అసలు ఎంత అందంగా ఉందో చూసారు ఇది. అసలు ఈ వేవ్స్ వల్ల బోట్ ఎగురుతుంది బోటు వేవ్స్ వల్ల. ఈ సాయంత్రం 4 వరకు తీసుకున్నాం. సో కంగారే లేదు, మెల్లగా ఎప్పుడు వీలైతే అప్పుడు దాకా నిదానంగా వెళ్ళి రావచ్చు. ఎగురుతుంది బోట్ అయితే మాత్రం ఈ వేవ్స్ వల్ల. అక్కడ మీరు చూసినట్టయితే కనుక మొత్తం అందరూ భలే రిలాక్స్ అవుతున్నారు చూడండి అక్కడ అటుపక్క. సో మనం ఇలా తొక్కుకుంటా ఒక గంట సేపు వెళ్తే అక్కడ ముందు 5 స్టార్ హోటల్ ఉందన్నమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ కూడా చూపిస్తాను మీకు. మనం అక్కడికి వెళ్ళి అక్కడ చేపలు పడదాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. కొంచెం బాగానే దూరం వెళ్ళాలి. సో ఇంక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే మ్యాక్సిమం అందరి ఇళ్ళ ముందు చూడండి బోట్లు ఉన్నాయి. అందరి ఇళ్ళ ముందు బోట్లు. అసలు భలే అంటే భలే ఉంది. మనం అయితే కొంచెం చాలా దూరం వెళ్ళాలి. సో ఇంకా నేను కాసేపు వీడియో అయితే ఆపేస్తాను. వీడియో ఆపేసి మనం తొక్కే పని మీద ఉందాం కాసేపు. దీపాబ్రో బాగుందా? ప్లేస్ అంతా నచ్చిందా? ఎక్సైటెడ్? బాగుంది. ఓకే, లెట్స్ గో. ఇక్కడ మీరు చూసారా పిల్లలు ఆ తెర చేపలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి వాటితో ఆడుకుంటున్నారు. అవి ఏమో మొత్తం దీన్ని అయితే కంప్లీట్ పడుకోబెట్టేశారు. దాన్ని పడిపోయారు మొత్తానికి కిందకి. ఇక్కడ మీకు కనబడుతుందో లేదో తెలియదు, ఇక్కడ బోట్ ఉంది చూడండి, కింద పడిపోయింది మొత్తానికి. ఆ పక్కనేమో ఇంకా 2 పిల్లలు తిన్నగా నుంచుని వెళ్తున్నారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు.
కానీ అది కూడా మంచి పని ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కింద ఈత కొట్టుకుంటూ వచ్చి ఆ బోటులు లేపుతారు. లేపి ఇలాగ రోజంతా ఇక్కడ ఆడుకోవడమే. ఇంకా సేపు ప్యాడ్లింగ్ చేసుకుంటూ వచ్చాం. యాక్చువల్లీ చెప్పాలంటే మరీ అంత ఎక్కువ దూరం అయితే రాలేదు. కానీ ఇప్పుడు మనమైతే ఈ ఫిషింగ్ అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే దీన్ని సెట్ చేసి నేను మళ్ళీ మీకు కనబడతాను. ఈ హుక్కి అర్థమామలు కట్టాలి. ఇదిగోండి అర్థమాంసం. మాకు ప్రతిసారి ఇదే పెద్ద పనిలా కనిపిస్తుంది. ఈ అర్థమాంసం పెట్టడమే ఇది కొంచెం కష్టమైన పని. నీ అర్థమాంసం పెడుతున్నాం ఇప్పుడు. ఇదిగోండి. సో మనం అయితే పెట్టేసా హుక్కి అర్థం పెట్టాను. మీకు మ్యాక్సిమం ఇంకంతే, ఎంతకంటే దగ్గరికి అయితే తేలేను. ఓకే ఇదనమాట. సో రైట్. సో మనమైతే ఎక్కువ దూరం అయితే వెళ్ళట్లేదు, జస్ట్ ఎక్కడ వదిలేస్తాను దీన్ని. ఇక్కడ ఎంత కింద పడితే అంత కింద పడుతుంది. అయితే చాలాసేపు హైకింగ్ చేసాం, కానీ మేము ఆ మధ్యలో క్లిఫ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం. ఇదేమో వెళ్ళట్లేదు స్పీడ్గానే, ఎంతగా దూకుతాం, కాళ్ళు నొప్పులు అవుతున్నాయి. సో ఈ లోపు మన దినేష్ అన్న దిలీప్ అన్న కాసేపు వాటర్లో దూకుతా అని చెప్పని అన్నారు. సో ఇక్కడ లోతు అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి, బట్ వాళ్ళిద్దరికి ఈత అయితే చాలా బాగొచ్చు. సో అన్న దూకండి వాటర్లోకి. ఓకే ఒకటి దా దిలీప్ అన్న దా. రెండు అలా లోతుందా? ఏనా ఎలా ఉందన్నా? లోతుందా? బాగా చల్ల ఉందా? లైఫ్ జాకెట్ తీసుకుంది ఇంకా. ఓకే ఓకే. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, బట్ లోతు అయితే మాత్రం అసలు దొరకట్లేదు. అన్న చాలా లోతుంది కదా? చాలా చాలా అంటే చాలా చాలా అంటే చాలా లోతుంది నీళ్ళు. అబ్బో చాలా చాలా ఉన్నాయి నీళ్ళు అయితే మాత్రం. ఇంకొంతకాలం వింటర్ వస్తే ఈ నీటి ముట్టుకోలేం కూడానే. ఇప్పుడు కొంచెం చలికాలం దగ్గరలో ఉంటేనే ఇంత అలా ఉంది. మేము ఆ క్లిఫ్ దాకా వెళ్దాం అని చెప్పి 2 గంటల నుంచి మాట్లాడుకుంటున్నాం, బట్ ఆ క్లిఫ్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు చేపలు పడతాయి లేదని ఒక పక్క నుంచి బెంగ మొదలైంది. ఏం కాదు, ట్రై చేద్దాం. మనం వచ్చిన ఊరి పేరు ఇదే, నార్త్ హ్యాట్లీ. ఈ బ్రిడ్జ్ యాక్చువల్లీ మనం ఇందాక డ్రోన్ షాట్స్లో అంటే చూసాము, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి కుక్క పిల్లని వేసుకొని చేస్తుంది కాయకింగ్. కుక్క పిల్ల కాదులేండి, పెద్దదే. చేపలు పడ్డానికి చాలా దూరం అయితే వెళ్ళాం కానీ మొత్తానికి చేపలు అయితే పడలేదు. కానీ మనం చేపలు అయితే వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ నుంచి వేరే ప్లేస్ ఉంది. యాక్చువల్లీ మనం ఇది ఇక్కడ కాయాక్ చేసుకోకుండా కూడా అక్కడికి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం, బట్ అంత దూరం వరకు మనం వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడైతే మనం కార్ వేసుకుని కార్లో వెళ్ళిపోదాం. అక్కడికి కార్లో వెళ్ళిపోయి ఆ ప్లేస్లో అయితే మళ్ళీ చేపలు పట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మనం వెళ్తా మధ్యలో మెక్డానల్డ్స్ దగ్గర అయితే ఆగాము. ఇంకెక్కడ తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ ఈ వీడియోకి అయితే పెద్ద అది చేపలు పడలేదు. ఇక ప్రతిసారి చేపలు పడవు. కొంచెం మనసు కొంచెం బరువుగానే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇంకా ఇంటికి వెళ్ళి మటన్ షాప్కి వెళ్ళి మటన్ కొనుక్కొని వాళ్ళకి మటన్ తింటాం. ఇక మీరు కూడా చేపలు పడి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటారు. సారీ ఏమనుకోవద్దు. బట్ తర్వాత వీడియోకి అయితే మాత్రం ఖచ్చితంగా చేపలు పడతాం. అంటే ఖచ్చితంగా అంటే మరి చేపలు అనేవి ఖచ్చితంగా దానికి ఒక గ్యారంటీ ఇవ్వలేము. సో అది సంగతి. ఇప్పుడైతే మెక్డీకి వచ్చాం అనమాట. ఇక్కడ తినేసి ఇంకా వెళ్ళిపోతాము. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా మటన్ తీసుకునేది వండుకునేది ఇంకా ఏం పెట్టట్లేదు, ఇంకా అంతా బోరింగ్ ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా దీనికంటే ఒక చాలా చాలా బాగా ఎక్సైటింగ్ ఉండేలా అయితే తెస్తా అని చెప్పని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి అలాగే నచ్చిన వాళ్ళతో షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.